Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం నేను ప్రజాభవన్ దగ్గర ఉన్నాను. ప్రజావాణి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఒకసారి చూడొచ్చు. ఇక్కడ వందల వేల సంఖ్యలో ఇక్కడికి చాలా మంది అందరూ కూడా తమ సమస్యలు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పుకోవడం కోసం ఇక్కడ భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చారు. వీరందరూ కూడా చాలా మందితో కూడా ఇప్పటికే అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది, ఫిర్యాదులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అందరూ కూడా చాలా మంది మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఇలా పిల్లలతో సహా తల్లిదండ్రులు రావడం జరిగింది. అందరూ కూడా తమ సమస్యను నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి తాపత్రయంతో ఉదయం నుంచి కూడా వీరందరూ కూడా వచ్చారు. కొంతమంది ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీ సమస్య ఏంటి? సార్, మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి సంవత్సరం అవుతుంది సార్. 34 లక్షలు పెట్టుకున్నాం సార్. ఆయన సీఎం ఫండ్ ఇస్తా అన్నాడు సార్ గెలిచినాక. ఇల్లు కూడా అప్లై చేసినాం సార్ ఇళ్ళ కోసం. ఇల్లు ఇయ్యలేడు, మాకు సీఎం ఫండ్ ఇయ్యలేడు. మాకు ఇల్లు లేదు, ఉండడానికి ఏం లేదు సార్. మాకు 3 పిల్లలు సార్ ఇక్కడ ఉన్నారు. ఆ పిల్లలను పోషించుకునే సోమత కూడా నాకు లేదు సార్. యాక్సిడెంట్ అయితే అంతా సర్జరీ, 3 సర్జరీలు అయినాయి సార్. కాలు చేయి అంతా పడిపోయింది సార్. మాకు ఎలాంటి సహకారం లేదు, ఎలాంటి సాయం లేదు సార్. కూలీ బతుకు సార్. కూలీ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఎంత డబ్బులు కావాలంటున్నారు? నెలకి 15,000 పడతాయి సార్. ఖాళీ టాబ్లెట్లకి. బ్రెయిన్ స్ట్రోక్ సార్. చాలా యాక్సిడెంట్ వల్ల అంతా అదైపోయింది సార్. మా పరిస్థితి దీనంగా ఉంది సార్. కూలీ చేసి నేను ఒక్కదాని పిల్లలు పోషించాలి సార్. చిన్న చిన్న పిల్లలు సార్. చూడండి సార్ ఒకసారి. ఇక్కడ ఈ మహిళ ఆవేదన చూడొచ్చు. తన భర్తకి యాక్సిడెంట్ అయింది, దాదాపుగా 30 లక్షల వరకు ఖర్చు అవుతుంది, నడవలేని పరిస్థితి. అయితే గత ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా ఆదుకుంటామని చెప్పారు, కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రాలేదని చెప్తున్నారు. అలాగే ఇక్కడ బిడ్డలు కూడా 3 బిడ్డలు ఉన్నారు. ఆ 3 బిడ్డలు కూడా పోషించడం చాలా కష్టంగా ఉందని చెప్పి ఆ మహిళ చెప్తుంది. చదువుకుంటున్నారమ్మా పిల్లల్ని ప్రభుత్వ హాస్పిటల్లో సంవత్సరం చదివించలే. మేము హాస్పిటల్ పాలైనాం సార్. ఇప్పుడే తోలిస్తున్నాం సార్. కానీ నాకు సాయం లేక వాళ్ళ డాడీ అంటే పెద్ద పాప చదువు బంద్ చేసిన సార్. ఈ బాబు చదువు కూడా బంద్ చేసిన సార్. ఈ చిన్న పాప ఒక్కతే పోతుంది. అలా డాడీని చూసుకోవడం సరిపోతే నేను కూలి ఆయన అంటే ఎవరు లేరు సార్. ఆదాయం నాకు ఎవరు దిక్కు లేరు సార్. నేను కూలి పోవాలి, ఆయనకు టాబ్లెట్లు తేవాలి. ఆ పిల్లలకు తిండి కూడా ఏం లేదు సార్. ఇంట్లో రిపోర్ట్లు ఇవన్నీ ఉన్నాయి చూడండి సార్. కాలుస్తాయి ఇంకోసారి అన్ని సీఎం ఫండ్ రిలీఫ్లు అన్ని పెట్టినా సార్. ఏ ప్రభుత్వం నాకు ఆదాయం చేయలేదు. ఇప్పుడు సార్ చేశాడని సార్ దగ్గరికి వచ్చినా సార్. ఆయన కాళ్ళు మొక్కి మరీ అడుగుతున్నా సార్, నాకు సాయం చేయాలని కోరుకుంటున్నా. తిరిగాను సార్, మస్తు తిరిగినాను. 34 లక్షలు పెట్టుకున్నా సార్. భూమి అద్దెకర భూమి అమ్మేసిన సార్. 40 లక్షలు ఖర్చు పెట్టాను సార్, కానీ బాగలేదు సార్. ఎవరు ఏది ఆ సాయం చేయలేదు. సీఎం పని చేస్తాను చేయలేడు సార్. నాకు ఇల్లు సార్. బైక్ మీదకి పడ్డాడు సార్. ఆయనంతటా ఆయనే పడ్డాడు సార్. సంవత్సరం అవుతుంది సార్. రైట్, ఇక్కడ ఈ మహిళ చూడొచ్చు, పొలం అమ్ముకొని కూడా దాదాపుగా తన భర్త కోసం, తన భర్తని తిరిగి ఆరోగ్యవంతుడిగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో 30-40 లక్షలు ఖర్చు చేశారని చెప్పని హాస్పిటల్లో ఉన్నటువంటి ఫైల్స్తో సహా ఇక్కడికి నేరుగా ప్రజాభవన్ దగ్గర రావడం జరిగింది. తనకు నెలకు ఆయన మందులకు 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సిటీ స్కాన్స్ కావచ్చు, ఎంఆర్ఐ స్కాన్స్ కావచ్చు, ఇలా మొత్తం అన్ని ఫైల్స్ ఆమె రావడం జరిగింది. బిడ్డలు అంటే ఈ పాపని, పెద్ద పాప చదివిస్తుంది ఈ పాపని, అలాగే ఈ బాబు కూడా ఉన్నాడు. ఇద్దరు కూడా చదువును మాన్పించేశారు. ప్రస్తుతం ఈ ఒక్క చిన్న పాపను మాత్రమే చదివిస్తుందని చెప్తున్నారు. ఎవరు సాయం చేయలేదమ్మా? చేయలేరు సార్. నాకు సాయం ఏ ప్రభుత్వం చేయలేదు. మస్తు నేను తిరగని చోటు లేదు, అడగని చోటు లేదు. సీఎం దగ్గరికి అదే ముఖ్యమంత్రి తను, ఎమ్మెల్సీ తను కూడా పోయినా చేవెళ్ళ. మాది షాబాద్ మండలు, రంగారెడ్డి, ఇది బోడంపాడు సార్. మాది. మీ పేరేం పేరు? అలివేలు సీను. ఒక్కసారి మీ అడ్రస్ చెప్తారా డీటెయిల్ గా? మీ పేరు? సార్, నా పేరు అలివేలు, మా ఆయన పేరు సీను. మేము నర్సగూడ సీను అంటారు. మా ఇంటి పేరు నర్సగూడ పొల్లు. మా షాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా, చేవెళ్ళం సార్. మా ప్రభుత్వం ఇచ్చినారా? మీరు అర్జీ ఇచ్చినారా? ఇచ్చినా సార్. ఇస్తా అని చెప్పింది సార్. సంవత్సరం కోళ్ళు నన్ను ఇవ్వకుండా దిక్కులేదని చేసిండు. ఇల్లు కూడా ఇస్తా అని దరఖాస్తు కూడా ఇచ్చిండు సార్. ఇచ్చి కూడా నన్ను ఇల్లు క్యాన్సిల్ చేసిండు సార్. నాకు ఉండడానికి ఇల్లు కూడా రేకుల షెడ్లు ఉన్నా సార్. నేను రేకులు అడ్డం కట్టుకొని నా పిల్లలను బతికించుకుంటున్నా. కాలుస్తే అడ్రస్కి వచ్చి చూసుకోండి సార్ మీరు. రైట్, ఇప్పుడు ఇచ్చారా? లోపలికి వెళ్ళి ఇచ్చారా ఇప్పుడు అర్జీ? కూడా
ఏం ఇయ్యలేరు, లోపల పోలేదా ఇంకా? ఇంకేం ఇయ్యలేరు సార్ నాకు. కాదమ్మా, ఇక్కడికి వచ్చారు కదా, అయినా సార్ లోపలికి పోయి ఇచ్చారు. ఇప్పుడు సార్ ఇప్పుడు నమ్మకం ఉందా ప్రభుత్వం నమ్మకం ఉందా అంటే సార్లు కలవలేడు సార్ నాకు. నేను సార్తోనే డైరెక్ట్ కలిసి మాట్లాడదాం అనుకున్నా, కానీ నాకు రేవంత్ అన్న సార్ కలవలేడు సార్. ఆయనతోనే నా బాధ చెప్పుదాం అనుకున్నా. రైట్ అమ్మా, మా సుమన్ టీవీ ద్వారా నేరుగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి, సీఎం గారికి ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి చెప్పండి అమ్మా. సీఎం సారు రేవంత్ అన్న సార్ అభిమానంతో నేను ఓటేసిన సార్, నాకు ఎట్లయినా సాయం చేస్తాడని. ఈయన చేయలేదని. నాకు ఇల్లు కావాలి, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు, మా ఆయనకు పింఛని, నాకు సీఎం పండుల పైసలు ఎంత ఆదుకోవాలి, సాయం చేయాలి సార్. ఆరోగ్యానికి 30 లక్షలు పెట్టుకున్నందుకు అందులో సగమన్న నాకు హెల్ప్ చేయండి సార్. మీ కాలు మొక్కుతాను, నాకు ఇంత బాధగా ఉంది. నా పిల్లల్ని చదివించుకోవడానికి ఉపయోగపడుతుంది. చదివించుకుంటా సార్ నా పిల్లల్ని. ముందు వీళ్ళని ఒక మంచి స్కూల్లో వేయాలి కదా, అలాను స్కూల్లో వేయాలి సార్. మంచి చదువుకోవాలని నా ఆశ సార్. నేను 8వ తరగతి వరకు చదివిన, నా భర్త మొత్తం చదువుకోవాలి. వ్యవసాయం సార్ మాది. నాకు భూమి లేదు, ఏమి లేదు సార్. ఇన్క్వైరీ చేసి ఉన్న అద్దె దగ్గర కూడా అమ్మి నా భర్త కట్టుకున్నా. 10 తులాల బంగారం అమ్మేసి కూడా నా భర్త కట్టుకున్నా సార్. నాకు ఏం లేకుండా అయిపోయినా సార్. నేను ఇల్లు కూడా లేకుండా అమ్ముకున్నా సార్. ఈ మహిళ దీనగాథ వింటుంటే చాలా బాధ కలుగుతుంది. 3 బిడ్డలు ఉన్నారు, భర్త ఆయన పూర్తి స్థాయిలో ఆ ఇబ్బంది ఎక్కడా కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి, ఆ మతిస్థిమితం పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితి. అలాగే ఎంత ఖర్చు పెట్టినా కూడా సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడనేటువంటి గ్యారంటీ కూడా లేదు. అయితే ఆయన మందులకి బతికించుకోవడానికి, ప్రాణాలతో నిలుపుకోవడానికి నెలకి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. బిడ్డలు కూడా చదివించలేక 2 బిడ్డలు కూడా చదువు మాన్పించేశారు, ఒకరిని చదివిస్తున్నారని చెప్తున్నారు. సో ప్రభుత్వం సాయం చేయాలి, ముఖ్యమంత్రి కూడా స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పని ఆమె కోరుతున్నారు. కెమెరామెన్ రాజ్ కుమార్తో విజయ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి.